అందరికీ నమస్కారం. ఈరోజు నిత్యానంద త్రయోదశి రోజు నేను కొన్ని వెరైటీస్ చేస్తున్నాను. ముందుగా 2 మందార పువ్వులను తీసుకొని ఒక గ్లాస్ నీళ్ళలో వేడి చేసి చల్లార్చుకున్నాను. దీన్ని ఇప్పుడు డ్రింక్ రూపంలో తీసుకుందాము. ఒక చెంచా కడి చక్కెర వేస్తున్నాను. సబ్జా గింజలు 1 స్పూన్ సబ్జా గింజలు ఇందులోకి, దీన్ని వడకట్టుకుందాం. ఈ మందార పువ్వులో ఎన్నో లాభాలు ఉన్నాయి. మీకు ఇంతకుముందు వీడియోలో చూపించాను. నేను లాభాలు చట్నీ రూపంలో చూపించాను. నేను ఈ జ్యూస్ ఇప్పుడు చేసింది కాదు, 18 సంవత్సరాల కింద మా గురువు గారి గురించి చేసిన డ్రింక్ ఇది. పచ్చడి చేశాను, ఇప్పుడు ఈ విధంగా జ్యూస్ చేసి చూపిస్తున్నాను. చూడండి, ఈ ఎండాకాలంలో మన బాడీని చాలా చల్లగా ఉంచుతుంది, ఆరోగ్యరీత్యా కూడా చాలా మంచిది. ప్రతిరోజు దీన్ని మీ జీవితంలో ఇందులో మీకు నచ్చితే చక్కెర కాకుండా తేనె కూడా 1 చెంచా కలుపుకోవచ్చు. తిరిగి నిమ్మకాయ 2 చుక్కలు కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టానుసారం. నేను మాత్రం నిమ్మకాయ వేసుకోకుండా ఇలాగే తాగుతున్నాను. టేస్ట్ ఏమీ లేదు, కానీ ఆరోగ్యరీత్యా చాలా బాగుంది. కొన్ని ఇంట్లో ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కదా, నేను పౌడర్లు చేసి పెట్టుకున్నాను, చూపిస్తున్నాను మీకు. ఇది పుదీనా పౌడర్, ఇది గులాబీ రేకులు. దీంతో గుల్కన్ చేస్తాను, మళ్ళీ ఫేస్కి పెట్టడానికి యూజ్ చేస్తాను. మందార పువ్వులు, కరివేపాకు, ఇవి కొన్ని నేను దగ్గర చేసి నిల్వ ఉంచుకుంటాను. ఇవి కూడా మందార పువ్వులే. ఇంకొకటి చూపిస్తాను, ఒక నిమిషం. బెండకాయలు వీటిని ముందుగా కడిగి పెట్టుకొని చిన్నగా సూదితో రంధ్రాలు చేసుకొని 1 కప్పు, ఈ కప్పు పెరుగు తీసుకొని అందులో 3 చెంచాల ఉప్పు వేసుకొని ఇలా తడిపి పెట్టుకున్నాను. ఈ విధంగా. ఇది గోరుచిక్కుడు, ఇది గోరుచిక్కుడు, ఇది బెండకాయ. ఇది కూడా ఎలా అంటే పిల్లలకు పాపడ ఎలా ఇస్తామో స్నాక్స్, ఆ విధంగా ఇవ్వచ్చు, చాలా బాగుంటుంది. ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి.